ఫ్రెండ్స్, రాజధాని ప్రాంతంలో రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ పక్కా స్కెచ్ వేసిందా? అమరావతిలో వైసీపీ నేతల పర్యటన వెనుక కుట్రేంటి? మొన్న తాడేపల్లి ప్యాలెస్ లో భూములు ఇవ్వని రైతులతో జగన్ సమావేశం, ఈ రోజు ఏకంగా ఉండవల్లి పెనుమాకల్లో వైసీపీ నేతలు గుండాల హల్చల్. ఇదంతా చూస్తుంటే ఏపీని అల్లకల్లోలం చేసేందుకు వైసీపీ సిద్ధమైందా అనే అనుమానాలు బలపడుతున్నాయి కదా. మరి దీని వెనుకున్న కుట్ర ఏంటో చూద్దాం రండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది. 24 నెలల్లో 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఎంఓయూలు, దేశంలోనే 25% ఎఫ్డిఐలు, మెగా డిఎస్సి, 63,000 కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదంతా చూసి జగన్ ఓర్వలేకపోతున్నారా? అందుకే కుల చిచ్చు, మత చిచ్చు, ప్రాంతీయ చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? సాయికృష్ణ లాకప్ డెత్ ను అడ్డు పెట్టుకుని కాపులను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాలనే ప్రయత్నం చేశారు కదా. మొన్న రాయలసీమలో రౌండ్ టేబుల్ సమావేశాలు, నిన్న చెలో మూలపేట, ఇప్పుడు తాజాగా చెలో అమరావతి పేరుతో లేళ్ల అప్పిరెడ్డి, పేర్ని నాని లాంటి నేతలతో ఉద్రిక్తతలు సృష్టించడం దేనికి సంకేతం? ఇక్కడ అమరావతి మీద గాని, రాయలసీమ గాని, ఉత్తరాంధ్ర మీద గాని వైసీపీకి ఎలాంటి ప్రేమ లేదు. లిక్కర్ స్కామ్ కేసులో ఎక్కడ ఈడీ జగన్ తలుపు తడుతుందో, మళ్లీ చెంచల్ కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుందో అనే భయంతోనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఘర్షణలన్నీ కేవలం డ్రెస్ రిహార్సల్స్ మాత్రమే. రేపు లిక్కర్ కేసులో జగన్ అదుపులోకి తీసుకుంటే రాష్ట్రంలో జరగబోయే భారీ విధ్వంసానికి ఇదంతా ముందస్తు ప్లాన్. రాజధాని పనులు అడ్డుకోవాలన్నా, పెట్టుబడులు రాకుండా చేయాలన్నా వైకాపాకి ఇదొక్కటే దారి. అందుకే ఈ రాద్ధాంతమంతా. ప్రభుత్వం, పోలీసులు, ఇంటెలిజెన్స్ వెంటనే కళ్ళు తెరవాలి, ఈ కుట్రలను తిప్పికొట్టాలి. ఫ్రెండ్స్, అమరావతిలో జరుగుతున్న ఈ తాజా పరిణామాలపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి.